నన్ను నమ్ముకో ఉన్నది అమ్ముకో అన్నట్టుగానే ఉంది ఇప్పుడు జగనన్న వ్యవహారం. ఏటంటే నమ్మకంగా పనిచేసే వాళ్ళను ఆదుకునేందుకు కూడా జగనన్నకి చేతులు రావడం లేదా? రాజకీయ పార్టీలను బతికించేదే కార్యకర్తలు. అట్లాంటి కార్యకర్తలు కట్టాల్లో ఉంటే సాయం చేయడానికి కూడా జగనన్నకు మనసు రావడం లేదా? ఆ కృష్ణారెడ్డి పేరు ఇప్పుడు వైసీపీ కార్యకర్తల్లో మారుమోగిపోతుంది. వైసీపీకి మొదటి నుంచి ఏ రాజుమణిగా ఉంటూ వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు మెచ్చినట్టుగా టీడీపీ నాయకుల్ని వాళ్ళ కులాల్ని ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ జగనన్నకు ఆనందం పంచిపెట్టిన కార్యకర్త. వైఎస్ఆర్ పేరును తన చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకున్న కరడు కట్టిన వైసీపీ కార్యకర్త. సరే ఆయన ఏడు చేశాడు ఏటి అనేది అందరికీ తెలుసు. కానీ అట్లాంటి మనిషి ఇప్పుడు సాగు బతుకుల్లో ఉన్నాడు. అమెరికాలో ఉన్న కృష్ణారెడ్డికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో చికిత్స చేయించుకోవడానికి కూడా డబ్బులు లేక సాయం కోసం ఆలను ఈలను ఆడుకునే పరిస్థితుల్లో ఉన్నాడు. అసలు ఈ ఏంటంటే ఆ కృష్ణారెడ్డి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కట్టుకోలేదట. ఎక్స్పైరీ అయిపోవడంతో ఇప్పుడు డబ్బులు పెట్టి చికిత్స చేయించుకోవాలంటున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ చికిత్స అంటే కోట్లు కావాలి. అందుకే గో ఫండ్ మీలో సాయం చేయండి అని అడుగుతున్నారు. $2.5 లక్షల అవసరం అని చెబుతుంటే ఇప్పటిదాకా పట్టుమని $10,000 కూడా రాలేదట. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారం కోల్పోయాక కూడా వైసీపీ కోసం ప్యానం పెట్టి పనిచేశాడు కృష్ణారెడ్డి. వాళ్ళకి నచ్చినట్టుగా పనిచేశాడు. కానీ ఇప్పుడు ప్యానాలు పోతున్నారో భగవంతుడా అంటే ఏ ఒక్క వైసీపీ నాయకుడు పట్టించుకోవడం లేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోచుకున్న వాళ్ళు కూడా రూపాయి ఇదిలించడం లేదు. ఇక జగనన్న అంటారా పండక్కి ఎక్కడ పలావు పెట్టాల్సి వస్తుందోనని పులివెందులలో జ్వరం డ్రామా ఆడేసి బెంగళూరుకు తుర్మన్నాడు. కృష్ణారెడ్డి అంటే ఎవరో తెలియనట్టుగానే ఉంది జగనన్న వ్యవహారం. సోషల్ మీడియాలో ఇంత రచ్చ జరుగుతుంటే కనీసం పట్టించుకున్న పాపాన పోవటం లేదు. కోపదీసి అధికారంలోకి వచ్చాక సాయం చేస్తాను అప్పటిదాకా బతికుండా అంటాడేమో. నాయకుడు అంటే ఆ పవన్ కళ్యాణ్లో ఉండాలి, చంద్రబాబు గారిలో ఉండాలి. కార్యకర్తలకు హెల్త్ ఇన్సూరెన్స్ చేయిస్తున్నారు. ప్రతి వారం కార్యకర్తలు బాగోగులు కనుక్కుంటున్నారు. పవన్ కళ్యాణ్ సొంతంగా తన జోబీలోంచి సాయం చేస్తున్నాడు. మరి జగనన్నకి ఏటైపోయినదో ఏమో. పైగా తాను సాయం చేయకపోగా అమెరికాలో ఉన్న నాటా వాళ్ళు సాయం చేయడం లేదు, ఆటా వాళ్ళు సాయం చేయడం లేదు అని వాళ్ళ మీద ఈసం చెబుతున్నాడు. వైసీపీ కార్యకర్తలు వైసీపీ అధ్యక్షుడే పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఎందుకు చూస్తారు? అవసరమైతే వాళ్ళకు తోచినంత సాయం చేస్తారేమో కానీ డిమాండ్ చేయడం ఏటో మరి. నమ్ముకున్న నాయకుడే నచ్చేయడం ముంచేస్తే వాళ్ళు ఏం చేస్తారు? కనీసం ఆ కృష్ణారెడ్డిని ఇండియాకైనా రప్పించండి, ఇక్కడైతే తెలిసిన వాళ్ళు ఉంటారు వైద్యం చేయించుకోవచ్చు అంటున్నా అస్సలే పట్టించుకోవడం లేదట వైసీపీ నాయకులు. కార్యకర్తల మీద వాళ్ళకున్న ప్రేమ అదిగా అట్లాంటిది మరి.